విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ నా తరపున కన్నా మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ మీలో ఎవరు కోటేశ్వరుడు తరపున మా అందరి టీం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో చాలా సినిమాలు వచ్చినాయి. దాంట్లో ఒక సినిమాలో నాకు బెంగాల్ టైగర్లో ఆయన రాధామోహన్ గారు మంచి వేషం ఇచ్చారు. అది తర్వాత ఒక నాలుగు అవార్డులు వచ్చినాయి. మామూలు సంతోష్ అవార్డు కానీ ఇలాంటి అవార్డ్స్ ఒక 4 సినిమాలు బాగా బెంగాల్ టైగర్ తర్వాత ఆ టైపులో సినిమాలు చాలా వచ్చినాయండి. సో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అంటే ఇది కూడా మా సొంత బ్యానర్ లాంటిది. ఒకరోజు నవీన్ చంద్రను శృతి సోని ఇద్దరు హీరోయిన్గా చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందని చెప్పి మా ఆఫీస్కి రండి అంటే సత్యబాబు గారు ఫోన్ చేశారండి. నేను వెళ్ళంగానే చూస్తే బెంగాల్ టైగర్ ఉంది అక్కడ. మా ప్రొడ్యూసర్ గారి ఆఫీస్ ఇది. సో ముందు కాన్ఫిడెంట్, అదే బ్రహ్మాండంగా తీస్తాడు ఆయన, అసలు సమస్య లేదు. క్యారెక్టర్ ఏంటి సార్, మనం రెగ్యులర్గా ఏ కామెడీ ఉంటాయి అనుకున్నాము. అది రాగానే ఒక నడుస్తుంటుందండి కథ. ఆ సత్యబాబు గారు చెప్పడం కూడా ఒక ట్రావెల్ అవుతుంటుందండి ఒక అరగంట తర్వాత అలాగొచ్చి పడిపోద్దండి మొత్తం అని. అంటే ఏం పడిపోద్దా ఏంటనే అడిగే మామూలుగా ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారండి. చెప్పిన దానికంటే మామూలుగా చాలామంది ఏంటంటే 100% తీశారండి, అంటే 1000% తీశారండి ఆయన. ఆ అదృష్టం ఏంటంటే అప్పుడు వర్షాకాలం, ఏ రోజు కూడా షూటింగ్ బ్రేక్ కాలేదు, ఏ ఆర్టిస్ట్ వల్ల కూడా లేట్ కాలేదు. 7 అంటే 7కి ఫస్ట్ షాట్ తీసి ఆయన అనుకున్న సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారండి. నేను సలోని ఒక పేరు, నవీన్ చంద్ర శృతి సోని ఒక పేరు అన్నమాట. ఇంకా ప్యాడింగ్ అంటే మురళీ శర్మ గారు, రఘుబాబు, పోసాని గారు, ప్రభాస్ సేను, ఇంక ఇలాగా చాలామంది ఉన్నారండి సినిమాలో. చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ అయితే, చాలా బాగా వచ్చింది. అంటే గొప్పగా ఎందుకు చెప్పుకున్నామంటే, ఒక మామూలుగా మా కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అంటారు అనమాట, కమెడియన్ అన్నవాడు ఏదన్నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తే ఆడు కమెడియన్లానే ఉండాలిరా. ఓ ఎరగదీసేసి మనం నైక్ షూలు వేసేసి బిట్లు పెట్టేసి ఊరిని డ్యాన్స్లు వేసేసి అన్నీ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. అవి చేయటానికి ఉన్నారు జనం, అవి చేయటానికి చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇమిటేట్ చేయకుండా ఒక ఊరిలో మా జయప్రకాష్ రెడ్డి గారు మా ఫాదర్, దాంట్లో ఆ ఊరిలో ఉండే మిడిల్ క్లాసు ఒక 2 ఎకరాలు ఉన్న ఒక రైతు కొడుకు, అంటే కాలేజీలో చదవాలి. జయప్రకాష్ రెడ్డి గారి క్యారెక్టరు అది ఒక నిజంగా మా నాన్నగారిని చూసినట్టే ఉంది ఆయన్ని చూస్తుంటే సినిమాలో. అది చేసినప్పుడు ఫన్ ఎలా ఉందంటే, డైరెక్టర్ క్రాంతి అనే రైటర్ కానీ మిగతా రైటర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు సత్యబాబు గారు డైరెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి నేరేషన్ ఎలా చేశారంటే, సెట్కి వచ్చాక కూడా దాన్ని లైన్ కామెడీ కింద మార్చారండి. ఇంతంత పెద్ద డైలాగులు అలా లేకుండా. ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్లో అట్లా వస్తుంది ఒక డైలాగ్ జేపీ గారిది, మహేష్ బాబు నేను ఆనాడే చెప్పిన పంటకి ఎరువు ఇంటికి పరువు ముఖ్యమని, నువ్వు దాన్ని ఏడబెట్టినావు అంటాడు. అని నేను కొటేషన్ బాగుందని ఫేస్బుక్లో పెట్టాను. నాన్నగారు బోల్డెన్ లైకులు వచ్చాయండి. ఈరోజు థియేటర్ ట్రైలర్లో నేను ఈ సినిమాలు చేశాం, ఏ రోజు కూడా అంత అప్లాజు ఒక ట్రైలర్కి వచ్చిందంటే ధ్రువ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట థియేటర్లో ఇంటర్వెల్ బ్లాక్లో ఈ ట్రైలర్ వేస్తున్నారు. రఘుబాబు గారుండి నేను ఆయన ఇద్దరం వెళ్ళాం. ఒక్కడున్నాడు సార్ అనగానే సైకిల్ మీద వస్తుంటే థియేటర్లో నాకైతే నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయండి. ఆడియన్స్ అప్లాజ్ చూసి నేను ఇమ్మీడియట్గా అనుకున్నాను, రాధామోహన్ గారు ఒక మంచి ప్రయత్నంతో బ్రహ్మాండంగా సత్యబాబు గారు దాన్ని నేరేట్ చేసిన విధానం, తీసిన విధానం, మాతో చేయించిన విధానం, ఈ రోజున థియేటర్లో ఆ ట్రైలర్కే అంత క్లాప్స్ ఉందంటే, ఇంకా మీ పాత్రికేయ మిత్రులు, మీడియా ఇవన్నీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక మీరేం అడగాలంటే అడగండి. లేదండి, ఇది నేనైతే హీరో కాదు సినిమాకి, నవీన్ చంద్ర హీరో. పాపం చాలా చోట్ల అతను మా రాధామోహన్ గారు ఏం చేశారంటే, ఇటు ఒక ఫోటో అటు ఒక ఫోటో పెట్టి నువ్వా హీరో నేనా హీరో అంటే, ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా భయం ముందు మీరు మాట్లాడిన అంటాడు. చాలా సరదాగానే ఉంటాడు. సో నాకు ఈ స్పూఫ్ అనేది చాలా వరకు తగ్గినాయండి. ఇప్పుడు అన్ని ఇమిటేషన్లు ఏమీ లేవు.
దీంట్లో అయితే ఏమీ లేవు. వాళ్ళు ఏంటంటే చిన్న పబ్లిసిటీ, వాడు సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆడ విశ్వరూపం చూపిస్తాడు, నువ్వు పనికిరావరా నటుడిగా పోరా బయటికంటే అక్కడ అందరినీ వాడతాడనమాట. అదొకటే తప్పితే మిగతా సినిమా అంతా మామూలు జనరల్గానే వెళ్తుందండి. కామెడీగా చాలా బాగా వచ్చింది. ఎక్కువ ఇంపార్టెన్స్ అని అంటే ఇంపార్టెన్స్ అని లేదు, హీరో ఉంటాడు లాస్ట్ వరకు. అంటే ఆయన ఇప్పుడు నవీన్ చంద్ర అనగానే మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తే కాలేజీలో నన్ను ప్రేమించావా అని అది అరుపు, నేను సినిమా చూడలే. ఆ జోన్లో ఉంది ఆయన క్యారెక్టరు. ఆయనతోటి కామెడీ చేయించలేదు కదా డైరెక్టర్ గారు. సో ఆ కథకి బలంగా ఇంకో క్యారెక్టర్ రావాలి. అది కూడా ఒక అమాయకుడు, ఒక ఎర్రి కొల్లోళ్ళలాగా ఉంటాడు. ఇప్పుడు నేను కాలేజీ ఏంటండి, దాంట్లో ఒక ట్రైలర్లో ఉంది, వాడికే ఇంటర్మీడియట్ చదివే కొడుకున్నాడు వాడి కాలేజీ ఏంటండి మన మురళీశ్వరం గారు. అంటే ఫన్ మనం ఎంత జనరేట్ చేయాలి అంటే, ఆయన ఆల్రెడీ కామెడీలో ఈవి సత్యనారాయణ గారి అది ఆయన ప్యాటర్న్ అంతా మన సత్యబాబు గారిలో ఇమిడిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మా ఈవి గారు, ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఆ ఒక్కటి అడకు ఆయన సినిమా మా గురువు గారిది. సో దీంట్లోకి ట్రావెల్ అయితే మళ్ళీ ఈవి గారితో చేస్తున్నంత ఆనందంగా ఉందండి సత్యబాబు గారితో చేయటం. సలోని అది ఒక సెట్ సాంగ్ పెట్టారండి. నా దుంపదించడానికి ఏంటంటే ఇప్పుడు మామూలు ప్రయోగాలు చేయలేదు దీంట్లో. నువ్వు నేను ఇంటరు మ్యాచ్ అయింది మ్యాటర్ అనే ఒక పాట ఉంది, గణేష్ మాస్టర్ గారు. ఆ సాంగ్ చూసి లాస్ట్లో ఒక 1 minute బిట్ ఉంటుందండి, మాస్ ఇది మాట సిగ్నేచర్ స్టెప్స్ అన్నీ చేయించాడు. నాకు రాదు సార్, నేను కరెక్ట్గా ఆ రోజు ఏకే వాళ్ళది కిట్టుగాడు ఉన్నాడని మరి రాజధాని సినిమా చేస్తుంటే కాలు రైట్ లెగ్ బెనికిందన్న. మధ్యాహ్నం నుంచి సాంగ్ ఇది సారథి స్టూడియోలో. మాస్టర్ ఇదే ప్రాబ్లం అంటే, సార్ మీకు ఏమి అవ్వదండి, నేను దగ్గరుండి నేను చేపిస్తానని. అది నేను అసలు జీరో డ్యాన్స్లో. అలాంటిది ఆయన క్రెడిట్ అంతా గణేష్ మాస్టర్ గారిది. చాలా బాగా చేయించాడు. ఆ 1 minute మాస్ బిట్ ఉంది, మీరు చూస్తే కానీ చెప్పరు ఇతను చేసాడా లేకపోతే ఏదైనా గ్రాఫిక్స్ అంటారు. అంతమంది డ్యాన్సర్లు హీరో సలోని గారు అంటే ఆల్రెడీ పెద్ద డ్యాన్సర్ అమ్మాయి. మేము ఆ బిట్టు లుంగి అది కట్టుకుని ముఠామేసర్లాగా 1 minute ఉన్న మాస్ది నేను చూసాక ఫస్ట్ టేక్ ఓకే అండి. అది ఫస్ట్ టేక్ ఓకే, బట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి దాన్ని జూమ్ అని అదని 4-5 టేకులు చేశారు. అది నాకు మటుకు ఆ బిట్ వచ్చిందంటే థియేటర్లో లేచి కొట్టాల్సిందే, విజల్స్ కొట్టాల్సిందే. అన్నీ వండేసి రెడీగా ఒక మంచి భోజనం పెట్టారు సత్యబాబు గారు. కెమిస్ట్రీ నాకు కెమిస్ట్రీలు ఏముంటాయండి. ఇప్పుడు ఒక కెమిస్ట్రీ అంటే ఒక పెద్ద హీరోలు వాళ్ళు మీ మధ్య కెమిస్ట్రీ అంటే మా ఇద్దరం బాగా అమ్మాయి కోఆపరేట్ చేసేది, మేము బాగా సాంగ్స్ చేసాం మేము అని అంటారు. మనకి కెమిస్ట్రీ ఏముంటుంది. ఇప్పుడు ముందే ఒక డైలాగ్ కొట్టారు కదా మురళీధరం గారు, ఇంటర్మీడియట్ చదువుకుని కొడుకున్నాడండి. బట్ దీంట్లో చూసిన వాళ్ళు మటుకు గౌతమ్ రాజు గారు సీనియర్ మోస్ట్ 9 నందులు తీసుకున్న ఎడిటర్ గారు ఆయన చూసినప్పుడంతా ఎక్కడా తేడా కనపట్లేదు ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఆమెమి పరువాల 16 ఏళ్ళ పాప కాదు, నేను మా మధ్య ఏదో కెమిస్ట్రీ అంటే అంత చిన్న అమ్మాయిని పెట్టారని ఒక లుక్ ఆమె కూడా చేసేసింది, చాలా సినిమాలు చేసింది. ఏదో ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అయింది సినిమా. ఒక సాంగ్ అయితే ఉంది, అది ఒక మాంటేజ్ సాంగ్లా వస్తుంది, అది చూస్తే మటుకు స్పెల్ బౌండ్ థియేటర్లో. అది ఎందుకు వాడారు ఎలా వాడారు అనేది అదే సీక్రెట్. అది ఒక పెద్ద సినిమాలోంచి తీసిన సాంగ్ అది. ఇప్పుడు నేను నా లైఫ్లో అండి లౌక్యంలో అంతకుముందు చిన్న చిన్న మొక్కలు వేసేవారు అక్కడక్కడ పోస్టర్ కింద. ఇక్కడ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు బైక్ మీద వెళ్ళే టైంలో ఏంటంటే ఖైరతాబాద్ దగ్గర బైక్ పక్కన పెట్టి అలా పైకి చూసి ఇది మనమే చిన్నది. మా తాడేపల్లిగూడెంలో ఏంటంటే మా ఇంటి చివర 20వ వార్డు చివర ఏంటంటే కృష్ణవంశీ గారు, వార్డు మధ్యలో రేలంగి వెంకటరామయ్య గారు పెద్ద కమెడియన్. ఆయన ఇంటికి బ్యాక్ సైడ్ మా ఇల్లు అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మొన్న
మా ఊరు నుంచి వస్తారు కృష్ణవంశీ గారికి నాకు అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు సీనియర్ అయిన కాలేజీలో. రే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కమింగ్ అట్రాక్షన్స్ అన్ని వాళ్ళు చూసినట్టున్నారు, నాకు కూడా తెలియదు అది. బాబు బంగారం సినిమాకి నాది పెద్ద ఫ్లెక్స్ చేసి బాబు బంగారం అని వేస్తే అటు వెళ్ళే వాళ్ళందరూ చాలామంది ఏంటి మనోడు హీరోగా చేశాడేంటి బాబు బంగారం అని. నేను ఇమ్మీడియట్గా ఊరు వెళ్ళానండి, అప్పుడు చూసి ఇదేంటారు ఇది వేశారంటే, మా బావా నీకు తెలియదు, అందరూ వేసుకుంటున్నారు ఎలా ముందు మనం వేయటం తప్పేంటని. అలాగా ఈరోజు అన్ని తాడేపూడిలో మొత్తం మీలో ఎవరు కోటేశ్వర పోస్టర్లు ఉన్నాయి మా సందంతా. సో ఆ ఆనందం ఏంటంటే మనం ఇక్కడే మన జర్నలిస్ట్ మిత్రులు పేరు మర్చిపోయారు రాలేదనుకుంటాను. నాకు ఫస్ట్ ఫోటో తీసింది ఆయనే, ఫస్ట్ స్టిల్ బ్లాక్ అండ్ వైట్ పద్మాలయాలు స్టిల్ తీసి తిరుగుతూ ఉండిపోయా నీకు ఎవడో ఒకటి ఇస్తాడు అవకాశం. అదే అండి, అలాగా తిరుగుతూ ఉండు ఎవడో ఒకటి ఇస్తాడు అవకాశం ఇవ్వకుండా ఎక్కడ పోవడానికి. అలాగే అంటే పోస్టర్కి వచ్చేటప్పటికి మనకి మామూలుగా హీరో హీరోయిన్లు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాగ పెద్ద పెద్ద హీరోలు ఫోటోలు ఉంటాయి. అందరూ ఎక్కడ కైకాల సత్యనారాయణ గారు లాంటి, రావుగోపాలరావు గారు లాంటి యాక్టర్స్ కూడా చిన్న చిన్నవి ఉండేవి. నేను మొన్న సైనిక్పూరి షూటింగ్ వెళ్తా, నేను ఒకసారి అలా పైకి చూసి గారాబాయ్ అని చెప్పి చూసి ఫోటోలు తీసుకున్నానండి. అదొక ఆనందం. ఇదే మీరు ఎవరికి ఒకటి ఒకటి ఉందండి, అది తీరిపోయిందండి ఈ సినిమాలో. అదే అండి, ఇప్పుడు మెయిన్ మనకి ఫిలిం నగర్ గుడి పక్కన పెద్ద పెద్ద అలా కనపడితే చాలా ఆనందం. నేను రోజు అడిగేవాడిని, సార్ సప్తగిరి ఎక్స్ప్రెస్ పడిపోయింది, ఇంకోటి పడిపోయింది, ఇంకోటి అంటే ఆయన సత్యబాబు గారు ఎలా అనేవారు, ముందు కంగారు పడుకున్నారు అంటే. ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు ఆయన ఫిలిం నగర్లో కూడా పోస్టర్ వేశారని. ఇప్పుడు షూటింగ్ వెళ్తా ఇప్పుడు అటు వెళ్ళి ఒకసారి చూసేసి వెళ్ళాలన్నమాట. మళ్ళీ నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి, అది చాలామంది పాత్రికేయులు చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. నా బయోగ్రఫీ అంతా చెప్పాను ఇంతవరకు రాని. ఇది మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం. లాస్ట్లో ఒక మాట చెప్పానండి, ఇప్పుడు గోదావరికి ప్రతి సంవత్సరం కొత్త నీరు వస్తుంటుంది, దాంట్లో పులసలు కూడా వస్తాయి. ఆ పులసలు అంటే వాళ్ళం మేము, అది అయిపోయాక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఒడ్డు పక్కన మేము కూర్చొని స్వాగతించాలి. నా క్యారెక్టర్ అయితే అది. ఇంకొకటి ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టానండి. ఇప్పుడు ఫ్లో ఉంటేనే సినిమా తీయగలుగుతారు ఎవరైనా. ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి ఫ్లో లేకుండా రోజుకి చిన్న సినిమా అయితే లిక్విడ్ క్యాష్ 1,00,000 2 లక్షలు, పెద్ద అయితే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మనందరికీ తెలుసు, కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదో నాకైతే అర్థం కాదు. ఒక ఆయన అయితే ఏమయ్యా అవసరమా మనకి, అవసరమా అంటే ఇక్కడ సినిమా ఇది. ఇప్పుడు మనకి పొద్దుటూరు నుంచి ఫైనాన్సర్స్ వస్తారండి, ఒక్కొక్కరి దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు, పేర్లు చెప్పండి. నేను వాళ్ళు ఏమన్నారంటే సుఖం లేదయ్యా, కష్టం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్లు మనకన్నా బాగా పెడుతున్నారండి వాళ్ళు. 2-3 ఏళ్ళ వరకు కొంచెం కష్టమయ్యా, చిన్న సినిమాలు అన్నీ ఇలా ఉన్నాయి దీంట్లో, చూడు ఎన్ని ఉన్నాయి దీంట్లో. ఫోన్ చేస్తే టప్పని తెచ్చిచ్చేవాళ్ళం, ఇంట్లో అడుగుతున్నారండి ఎందుకులేండి మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆస్తులు కొనుక్కుందాం తర్వాత చూద్దాం అని. ఇప్పుడు ఇలాగ చిన్న సినిమా ఇప్పుడు మీరున్నారండి, డబ్బులు తీసి వెయిట్ చేసే సినిమా తీరుగా మీరు, మీకెందుకు. నేను ఒక మాట చెప్పానండి మొన్న, ఏదో మేము స్వాగతిస్తున్నాం, మార్పుని హర్షిస్తున్నామని చెప్పి 2-3 ఆర్టిస్టులు మాట్లాడారు. పక్కన అనసూయ గారు కూడా ఉన్నారంట. నేను చెప్తున్నాను, నేను ఫోన్లో చెప్పా, పోనీ సపోజ్ నాకు 1,00,000 ఇస్తున్నారనుకో, నేను 20,000 చేస్తానయ్యా, రెడీ టు ఛాలెంజ్, నాకు పని కావాలి, మిగతా వాళ్ళని చేయమను. 20,000 నేను చేస్తాను, మిగతా వాళ్ళు చేయమను. పనికిరాని ఆర్గ్యుమెంట్లు వద్దని పాత్రికేయుల మీద మిత్రుల ద్వారా తెలియజేస్తాను అందరూ. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తానండి 20,000 రాసిస్తాను నేను మా బాండ్ పేపర్ మీద, మిగతా వాళ్ళని చేయమనండి. అప్పుడు చిన్న సినిమాలు బోవని వస్తాయి. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడు మ్యాసివ్ హిట్ అండి సినిమా, మీ అందరూ రాశారు బాగా బ్రహ్మాండంగా. అదే ఫ్లో ఉండుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఇప్పుడు థియేటర్కి వెళ్తే 2,000 రూపాయలు పట్టుకుని థియేటర్కి వెళ్ళాలంటే ఆడ చేంజ్ చూస్తే కానీ మళ్ళీ దానికి ఒక తలకాయ నొప్పి, ఇవన్నీ అది సమస్య అండి. ప్రతిదీ అందరం బాధపడుతున్నాం మొత్తం. అలాగే ఈ సినిమా పరంగా వస్తే కెమెరా మన బాలరెడ్డి గారు చాలా బాగా తీశాను. అంటే ఆ టైమింగ్ అలాగా సెట్ చేసాడు. ఈ పాటలు
ఈ డైలాగులు వేరే సినిమాల్లో ఉన్న ఆ సిచ్యువేషన్ ప్రకారంగా సెట్ అయిపోయినాయి. సైకిల్ 2 వీడు పాత సైకిలు, ఆ అమ్మాయి కొత్త సైకిలు, ఆ అమ్మాయి మంచి రైడర్ తొక్కుంటూ వస్తుంటే వీడికి రాదు, వచ్చి గుద్దుకుంటారు, ఇద్దరు కింద పడతారు. పడ్డాక మీరు ఏ కాలేజీ అండి అంటే పలానా కాలేజీ అండి, మీరు ఇంటర్మీడియట్, నేను ఇంటర్మీడియట్, నా వయసు 16 అండి, నాకు 15 ఏళ్ళు అండి అంటాడు. విచిత్రంగా పక్క పక్కన 2 అక్షరాలు కలిసి ఉన్న కలవటానికి 16 ఏళ్ళు పట్టిందంటది అమ్మాయి. ఇది అదే అలాగా ఫన్నీగా నవ్వు తెప్పించాలనే ఉద్దేశంతో చేసినవి. అదొకటి. ఆయన వేరియేషన్ స్టార్ వీరబాబు అని, ఇప్పుడు మన పిల్లలు అపార్ట్మెంట్లోంచి కారు బయటికి తీసినప్పుడు వచ్చినప్పుడు వేరియేషన్ స్టార్ వీరబాబు అని, అది బాగా వెళ్ళింది. ఫేస్బుక్ ఒకటి. ఇంకా ఇవన్నీ మామూలుగా ఆయన చిన్న చిన్న అక్కడ ఒక గారి, ఒక ఇడ్లీ అలా పెట్టాడంతే. మెయిన్ ఇంకా బోల్డ్ ఉంది అది. సరే ఇక 16ని ఒకేసారి ఆడియన్స్ చూసి థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి. ఇంకేమైనా అడుగుతారా బ్రదర్? ఇప్పుడు కాటం రాయుడు మంచి వేషం ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేది ఒరిజినల్ సినిమాలో మీరు చూసే ఉంటారు, హీరోయిన్ బాబాయ్. దీంట్లో మార్చారండి బాగా, కొంచెం బాగా దాన్ని యూఎస్ రిటర్న్ లాగా మార్చి కొంచెం బాగా ఫన్నీగా చేశారు. అది యూఎస్ రిటర్ను. కానీ పవన్ కళ్యాణ్ గారితో చేయటం అనేది అసలు అదంతా ఒక స్కూల్. అది చాలా బాగా వచ్చింది క్యారెక్టర్. ఆయనతోటి ఎక్కువ సినిమా మొత్తం ఆయనతోటి. హీరోయిన్ శృతి సోని, ఆ అమ్మాయితోటి, శృతి సోని, శృతి హాసన్, వాళ్ళిద్దరితోటి అండి క్యారెక్టర్. నాజర్ గారు. నెక్స్ట్ విన్నర్ చేస్తున్నాను సాయిధరం తేజ్, మలినేని గోపిచంద్ గారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. అది ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అండి, సింగం సుజాత పేరు దాంట్లో. అది ప్యారడీ లేదండి, అది గెటప్ అలా ఉంటుంది సుజాత. ఇప్పుడు శ్రీను వైట్ల గారిది మిస్టర్ వరుణ్ తేజ్, అది మెయిన్ రోల్ అండి. అది ఇంటర్వెల్ బ్లాక్ నుంచి వచ్చే సినిమా. నిన్న ఏదో నాకు అది తెలియదు, రక్షక భటుడు అని ఏదో దాంట్లో మా జక్కన్న ఇది వేశారు. ఇప్పుడు ఇది నాని గారిది ఒకటి చేస్తున్నామండి, శివ డైరెక్టర్. కొత్తగా జరుగుతుంది, 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది అది. ఇక ఇప్పుడు ఆఫ్టర్ నాకు ఆ శ్రీధర్ చెప్పాన, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు 3 ఉన్నారండి మాకు. ఆ 3 ఒకేసారి ఎవరికి దొరకరు. అదేంటో మరి, అదే మీ జర్నలిస్ట్ మిత్రుడు అనగా ఫోటో తీసి తిరుగుతున్నాను ఎవడొకటి ఇస్తాడని, అలాగా 3 తగిలారు ఒకేసారి రైటర్లు. మా ఇంట్లో మ్యారేజ్కి కూడా 3 పాపం ఇంత పనులున్నా వచ్చి ఆశీర్వదించి, ఏమీ లేదు, నువ్వేదో మాకేమీ నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, మేమేమి నేను దగ్గర నుంచి ఏం ఆశించలేదు, టైం అలా కుదిరింది. అలాగే మేము రాసిన క్యారెక్టర్లకి మెయిన్ ఏంటంటే ప్రతిరోజు నేను దండం పెట్టుకునే ఆర్టిస్టులు దగ్గర ఎంఎస్ గారు, ధర్మవరపు గారు, కొండవలస గారు, వీళ్ళందరూ మధ్యలో చేసిన ఉండండి నేను. శ్రీహరి గారు, ఈ దగ్గర మన దురదృష్టం ఏంటంటే, టాలీవుడ్ దురదృష్టం, ఒక 8-9 మంది సడన్గా డిసప్పేర్ అయిపోయారు. ఇంచుమించు 2-3 నెలల తేడాలో చాలా భయంకరమైన పరిణామాలు జరిగినాయి. అవి ఏమైపోయినాయి, ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అందరూ వీళ్ళని పెట్టుకుని, నాకు శ్రీనివాట్ల గారు పర్సనల్గా చెప్పారండి, నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎంఎస్ని పెట్టుకుని నేను రాసేవాడిని ఆ క్యారెక్టర్స్. అవి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏంటని చూస్తే ఆ టైంలో ఇటు కనెక్ట్ అయిందిరా. అది ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ బట్ ఎవరెవరికో లింకులు పెట్టి ఏది ఇలాగ ఆయనకి మీరు కాంపిటీషన్ అంటే అది ఆయన ఏంటంటే మొన్న కూడా అన్నాను నేను నమ్మ వెంకటేశ్వర షూటింగ్లో 1000 సినిమాలు చేసిన ఒక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అది. ఆయన ఆ జోన్కే మనం వెళ్ళాం. ఇప్పుడు మేము పులస శుక్రవారం నాడు ప్రతిరోజు ఒక కమిటీను, ఒక పృథ్వీరాజే, ఈ సీటు పృథ్వీరాజే అంటే కాసేపు అయితే డైరెక్టరు, ఇక్కడ హీరోయిన్ అందరూ వస్తారు. ఇది శాశ్వతం కదా, ఉన్నంతకాలం మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. నేను డిక్టేటర్ చేయడం వల్ల నేర్చుకున్న ఏంటంటే, బాలయ్య బాబు గారి దగ్గర క్యారవాను మేకప్ వేసుకోవడానికి ఉపయోగించు, క్యారవాన్ లేదా చెట్టు కింద వేసుకో. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఒక 100 సినిమాలు చేసిన హీరో రామారావు గారు అబ్బాయి, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఇంకో డిస్కషన్ ఉండదు, ఇంకొక ఇది ఉండదు.
ఎవరి గురించి మళ్ళీ ఆయన సినిమాలో వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడతారు, తప్పులేదండి. అది చరిత్ర సృష్టించిన వాళ్ళు అది కూర్చొని బయట వచ్చి ఎండలో చిన్న టేబుల్ వేసుకుని ఒక ఫ్లాస్కో పెట్టుకుని కూర్చుంటాడు ఆయన. అదే ఫాలో అవుతున్నాం. ఆయన తీసుకెళ్ళి నాతో లక్ష్మీనరసింహ స్వామి దీక్ష చేయించారు, చాలామందికి తెలియదు. అది నా చెయ్యి దెబ్బ తగలడం వల్ల నేను ఆ కడియం తీశాను, కానీ లేకపోతే ఎప్పుడు బ్రదర్ అది ఎప్పుడు ఉంచుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో అలాగా ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం, ఇలాంటి పెద్దవాళ్ళందరితోటి లౌక్యం ద్వారా కనెక్ట్ అవ్వటం నిజంగా అది గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతాను. ఏది 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 అది మేము చెప్తే ఇప్పుడు మేము 2 ఇష్యూలు చెప్తుందండి. బాలకృష్ణ గారిది మేము జక్కన్న సినిమా చేసేటప్పుడు ఆ రైటర్ రాజు ఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కటకటాల కట్టప్ప అంటే నా మాడ్యులేషన్ వెళ్ళిపోతుంది బాలకృష్ణ గారిలా కాదు, నా గొంతుని నేను సరి చేయలేకపోతున్నాను. నేను సీన్లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్కి డైలాగులు ఉండవు, తొక్కేస్తా అనేది ఆయన జనరల్గా అయితే తొక్కి పారేస్తా అని ఆయన అనేది. ఆయన డిక్టేటర్లు చేసినప్పుడే నేను అలా మాట్లాడేది వెరీ గుడ్ బాగుందిరా అన్నాడు ఆయన. ఆయన మధ్యలో ఏమీ లేదు. ఈ మధ్యలో జక్కన రిలీజ్ అయ్యాక ఇమ్మీడియట్గా నాకు ఫోన్లు చేసి చాలామంది అలా చేశారంటే ఇలా చేశారంటే ఫ్యాన్సే, అంటే జగన్ గారు వాళ్ళ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి అన్న ఒకసారి చెక్ చేసుకో అని అంటే, సరే నేను ఇమ్మీడియట్గా ఒక బాలయ్య అభిమానులకి పెట్టండి అంటే ఆయన అడిగారు ఎందుకు పెట్టారండి. ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. నేను అదే చెప్తానండి, బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి దేవుడైతే నాకు లక్ష్మీనరసింహస్వామి. నాకు ఆ క్యారెక్టర్ చూడంగానే పూనకం వచ్చేస్తుంది. హీరోని ఎప్పుడైనా స్పూప్ చేసేటప్పుడు హీరోని హైప్లో చూపించాలే తప్ప ఆ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తే మాట్లాడటం కూడా సమయం ఎవరు తోముతారు మామూలుగా ఫ్యాన్స్ కనపడితే, మీకు అర్థమై ఉంటుంది. ఇక బాహుబలి అంటే ఆ శ్రీధర్ ఏంటంటే ఏదో ఒకటి పెడదాం, అప్పుడు లౌక్యం తర్వాత వచ్చిన సినిమాలు కదా ఇవన్నీ, ఎవడంటే శివలింగం అవి పెట్టారు. ఆయన దగ్గర నేను బాహుబలి 2 చేశాను. ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ తెగ నవ్వుకుంటారు అది చెప్పాక. అదేంటంటే కమెడియన్ని తిట్టిన రాజమౌళి గారు, అది మేము మొన్న కూడా ప్యాచ్ వర్క్ చేసి వచ్చింది. ఏం లేవండి. ఏంటంటే క్యారెక్టర్ పరంగా ఇప్పుడు కబాలీది చేయమన్నారు, నేను చేయనంటే నమస్కారం అండి నేను చేయను. ఎందుకంటే సూర్యుని ముందు నేను ద్వారకా సినిమాలో ఒక డైలాగ్ చెప్పాను, సూర్యుని ముందు టార్చ్ లైట్ వేయకూడదు. అది రజనీకాంత్ గారు ఇదే. ఇంకా నేను ఏం మర్చిపోయానంటే వీరరాజం చూసి గుర్తొచ్చింది, వైశాఖం అండి. వైశాఖం చెప్పబోవటం అనేది నిజంగా మర్చిపోయానండి, అంతే వేరే చూసిన. వైశాఖం ఒక అద్భుతమైన సినిమా. దాంట్లో మమ్మల్ని జయ మేడం గారు వేరే జోన్లోకి తీసుకెళ్ళి క్యారెక్టరైజేషనే మార్చేశారు. అది చాలా ఫన్నీ ఎలిమెంట్ అది. వైశాఖం ఒకటి మంచి సినిమా. నెక్స్ట్ ద్వారకా అండి. ద్వారకాలో అంతా స్వామీజీ క్యారెక్టరు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది బాగా పాపులర్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యాక. దరిద్రుని ఎవడు బాగు చేయలేరు, దశగల వాడిని ఎవరు ఆపలేరు. ఆ స్లోగన్ మీద నమస్కరించండి ఆయన అంటుంటాడు వచ్చి. చేసేవన్నీ పనులన్నీ వేరేగా ఉంటాయి. సో హీరోల్ని ఎప్పుడు కించపరిచి హీరోలని డౌన్ఫాల్ చేసే క్యారెక్టర్స్ పృథ్వీరాజ్ ఎప్పుడు చేయడండి. మా రాధామోహన్ గారు అంటే ఉగండాలో దొరికే ఒక పెద్ద పైనాపిల్ అంటే ఆయన. పైనాపిల్ మనకు తెలీదు. అక్కడ మొన్న ఆశ్చర్యపోయా. ఇప్పుడు రాధామోహన్ గారు చెప్పలేదు నాకు, ఎవరో అన్నారండి ఠాగూర్ మధు గారికి 2000 ఎకరాలు ఉన్నాయంటండి అక్కడ. ఇలా మన వాళ్ళందరూ అక్కడ ఉగండాలో కొనుక్కుని పైనాపిల్ పెంచుతున్నారు అక్కడ. ఆ పైనాపిల్ ఈ సైజు ఉంటుందండి ఒకటి. ఆ పైనాపిల్ కోసుకుంటే మామూలు పైనాపిల్కి వరల్డ్లో ఉగండాలో ఉన్న పైనాపిల్కి చాలా తేడా ఉందండి. ఒక తేనె నోట్లో వేసుకున్నట్టు ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆయన. ఆయన ఫస్ట్ బెంగాల్ టైగర్ షూటింగ్కి వెళ్తున్నప్పుడు అంతకుముందు ఒక సినిమా ఒకటి చేసేవాడి రాధామోహన్ గారిది. ఇంత సింపుల్గా చాలా ఒక సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. పెద్ద ఎక్కువ ఆర్భాటమైన డ్రెస్సులు అటువంటివి ఉండవు ఆయన. ఈయన ఇంత పెద్ద 30 కోట్లు 35 కోట్లు సినిమాకి ప్రొడ్యూసర్ అని ఇంత సాఫ్ట్గా ఉన్నాడు ఈయన. అసలు గట్టిగా అరవరు. అదంతా ప్లానింగ్ అంతా ఆఫీసులో జరిగిపోద్దండి ఏ రోజు ఏంటని.
మనకు బెంగాల్ టైగర్లో అరుపులు ఎక్కువ కనపడింది వాగాడప్పారా గారు. మిగతా మిగతా జోన్ అంతా సినిమా వరకు చాలా హ్యాపీగా జరిగింది, షూటింగ్ జరుగుతున్నట్టు ఉండేది కాదు. అలాంటి చక్కటి మనిషి. దీనికి కూడా నాకు సత్యబాబు గారు మరి వాళ్ళిద్దరు ఎలా మాడుకున్నారో తెలియదు. షూటింగ్ అయిపోయాక ఆర్టిస్ట్ మళ్ళీ ఆఫీస్ వైపు ఎవరు రాలేదండి. అది ఈ మధ్యకాలంలో నేను పర్ఫెక్ట్గా చెప్పగలుగుతా. ఒక ఈ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఒకటి, ఈ మన బిఏ రాజు గారి బ్యానర్ ఒకటి. మీరు నమ్మరండి, నేను చాలాసార్లు చెప్పాను, మీరు లొకేషన్ చాలా తక్కువ వస్తారు. మీరు ఉదయం టిఫిను పాయాతోటి స్టార్ట్ అవుతుందండి మామూలు. మధ్యాహ్నం ఇదేంటే పెళ్లి భోజనాలు పెట్టినట్టు పెడుతున్నారు మీరు, ఎందుకంటే లేదండి మా కంపెనీ అలాగే ఉంటుందండి. ఎవరు అసలు మాట్లాడేవారు కాదు. ఈ టైము ఇలా చూసుకుని ఇలాగ మేము బయలుదేరాలండి అని అసలు ఆ డిస్కషన్ ఉండేది కాదు. మళ్ళీ ఏం పెడతారని వెయిటింగ్లో ఉండేవారు అన్నమాట సాయంత్రం. అలాంటి అంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎలాగ చూడాలి, అందరికీ ఒకే ఫుడ్ అండి. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ లేదు, టెక్నీషియన్లతో పాటు అందరూ చేసి అందరూ హ్యాపీగా ఉండేవారు. ప్రతిరోజు మహా అంటే నాకు తెలిసి 8 ఒకటే నైట్ అంటే 8 o'clock, మిగతా అంతా 5ంటికే అయిపోయేదండి. ఒక్కోసారి 12ంటికే పంపించేసేవాళ్ళు. బాగా తీశారు సినిమా. రిలీజింగ్గా వాళ్ళు చెప్తారేమో రాజుగారు తర్వాత ఎప్పుడైనా. మొత్తానికి మా సినిమా మీలో ఎవరు కోటీశ్వరుడు. నేను అనుకోవటం ఏంటంటే ఇంకా 23 కూడా మాకు ఎక్కడ లేదని ఒక చిన్న ఇన్ఫర్మేషను. మిగతా సినిమాలు జనవరి 12 వరకు పెద్ద సినిమాలు వచ్చే వరకు వెళ్ళిపోతూనే ఉంటుందండి, రన్నింగ్ ట్రైన్ ఇది. ఎందుకండి ఇప్పుడు ఒక సినిమా ఉంది, అది అంటే హీరో కాదు, అది హీరో కాదు. ఇప్పుడు మన దంగల్లో అమీర్ ఖాన్ గారు చేశారు చూసారా, అది మామూలుగా ఒక కర్రసాము మీద మల్లప్ప అని ఒక క్యారెక్టర్ అండి. అది అంటే కంప్లీట్ పైజమా ఇంకేం లేదు, అసలు కాస్ట్యూమ్స్ కూడా లేవు సినిమాకి. ఒక పైజమా ఉంటుందండి, తలకి ఒక గుడ్డ చుట్టుకొని ఉంటాడు. కంప్లీట్ కామెడీ, అది సీరియస్ క్యారెక్టర్. దానికి ఆ డైరెక్టరు ప్రొడ్యూసరు ఇక్కడ వాళ్ళే, తెలంగాణ వాళ్ళే. దానికి కంప్లీట్ నన్ను తీసుకెళ్ళి వాళ్ళే జిమ్లో జాయిన్ చేసి రేపు ఎప్పుడు ఏప్రిల్లోనూ ఎప్పుడు షూటింగ్ అండి, కంప్లీట్ బాడీ తయారయ్యాక. అంతే ఆ క్యారెక్టర్. అది అదే ఒకరి కోసం మనం పోటీ చేసిన తెలంగాణ సినిమా, ఒక మంచి సినిమా. మల్లప్ప అంటుంది అది. అంతే, ఏదో ఇక్కడ పోరాట యోధుడు అండి అతను ఒకప్పుడు. దాంట్లో 2 ట్రాన్స్ఫర్మేషన్లు ఉన్నాయండి. అందుకని కొంచెం ఏజ్డ్, ఒక 45 ఏళ్ళు వాడమాట అతను. దాంట్లో ఆ క్యారెక్టరు, అతనికి ఒక కుటుంబం ఏదో అనుకుంటాడు. టైటిల్ రోల్ అదే. ఫస్ట్ వాళ్ళు శ్రీహరి గారితో డిజైన్ చేశారండి ఫస్ట్. ఆ అబ్బాయి నాకు చెప్పాడు, అతను శ్రీహరి అన్న ఉంటే శ్రీహరి అన్న చేసేవాడు. ఇప్పుడు భద్రాచలంలో శ్రీహరి గారు ఎలా ఉన్నారో అలాగ మనకి 6 ప్యాకులు అయిపోద్దు. భద్రాచలంలో శ్రీహరి గారు ఎలా ఉన్నారు అలాగా దగ్గరికి ఆ రేంజ్కి వస్తే ఈ క్యారెక్టర్ సక్సెస్ అయినట్టే. ఆయన ఉంటే ఆయన మీదే వెళ్ళేదండి కదా. అది కొత్త మీలో ఎవరు కోటీశ్వరుడు మా బ్యానర్ పైన వస్తుంది సినిమా. సో బెంగాల్ టైగర్ ఏ రేంజ్లో ఉంటుందో మీలో ఎవరు కోటీశ్వరుడు కూడాను ఎంటర్టైన్మెంట్ పరంగా అదే రేంజ్లో ఉంటుంది అనమాట. దాంట్లో పృథ్వీ గారికి బెస్ట్ కమెడియన్గా సో మెనీ అవార్డ్స్ వచ్చినాయి. సో ఆయనకి ఇంకా ఫుల్ లెంగ్త్ రోల్, ఇప్పుడు మన సత్యబాబు గారు చెప్పినట్టు ఫుల్ లెంగ్త్ రోల్ పృథ్వీ గారికి ఉంది. సో ఈ సినిమా జనాల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. దీంట్లో మెసేజ్ కానీ అలాంటిది ఏం కాదు, గేమ్ షో కాదు. కానీ మెయిన్లీ ఏంటంటే ఆడియన్స్ వచ్చి ఒక 2 hours బాగా సినిమాని ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి నవ్వుకుంటూ సినిమా బయటికి వెళ్ళాలి, అది మా ప్రయత్నం. సో సత్యబాబు గారు ఈ స్టోరీకి బాగా నచ్చి మన అనుకున్న విధంగా కాకుండా ఇంకా బాగా చేశారు. ఆర్టిస్టులు మామూలుగా నవీన్ చంద్ర, శృతి సోది, పృథ్వీ, సలోని, తర్వాత మిగతా కంప్లీట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తం ఉందన్నమాట. జయప్రకాష్ రెడ్డి గారు, రఘుబాబు, పౌసాని కృష్ణమురళి గారు, ప్రభాస్ సీను, మురళీ శర్మ, సానా,
సో మొత్తం మన సినిమాలో ఉన్న ఆల్మోస్ట్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో వీళ్ళందరూ మీకు నవ్వుల పండుగ విందుగా ఇస్తారు. సో అందరూ చూసి ఆనందిస్తారు, దీన్ని ఎంకరేజ్ చేస్తారు, సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా పత్రిక వీళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు మిత్రులంతాను మా సినిమాని బాగా ప్రమోట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. And welcome everybody. This is a great moment that we are coming on 16 December, and since there is a lot of money problem going on, this will be like a stress buster for everybody. They can come, enjoy the movie, laugh their lunch, you laugh, and hope we are successful in doing that. While shooting, we had great moments, we had great time, working with the director. He gave me a lot of free hand to do a lot of scenes with my liberty, and similarly because Prithviji is lot into comedy, I was not into it, but still with the help of director I could match him, and whenever I wanted more retakes he allowed me to do without considering the producer's money. And because the end product has to be really nice, and working with Prithviji was very nice, comedy king, and since I worked with Sunil and all other leading comedians also, it was fun to know this genre as well, because crying is easy, doing other scenes are easy, but to make somebody laugh, it is a challenge, because when you do not only one retake, you have many retakes, and the laughter quotient has to be intact throughout the retakes you have given. That is where we used to try our level best, and the dialogues are really hilarious, really good one. You know, I used to every time hear it and I used to burst out laughing. That is very important on the set. If you can feel it, then only you can convey it across the screen. I didn't have a chance to share with the other two artists, but I have heard they are also a romantic couple in it, and they have done a wonderful job. Good luck to them as well. And music part, I didn't know I'm going to have a peppy number, since I thought Prithviji will be reluctant on dancing or something like that. But when I came to know that they have got a peppy number, I was super excited. And the number is done really well while shooting. Some steps he has done it so cutely, so nicely, that when y'all will have I'm sure in promos y'all must have seen. It is a visual treat. You really want to, you get a smile on your face. You know, he trying new steps with little different style. The choreographer has really worked hard on him, and he himself never said no. There are many times when he say, oh, we have heel problem, oh, we have this dress problem, oh, we have this problem. Can we do little alteration in the steps? But I saw he's so dedicated, being a non-dancer, he never changed any steps. So the dedication is very important, and that you will see on screen. Apart from that, we had very smooth shooting, thanks to the production. Very hospitality was superb. And now we are just all waiting for the baby to come out on screen and see how is the hard work doing. And we are all very sure that the amount of fun we had doing it, you all will have equally, you all will enjoy each and every frame. Every artist has their own sketched character, well sketched character. And hope we are successful in entertaining you all, guys. Thank you so much. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.